ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది సార్. మాకు చిన్న అర్థం కాలేదు, చిన్న చెప్పండి అసలు. ఈ డేటా అనేది ఎలా మెయింటైన్ అవుతుంది, ఏంది అసలు? దీనికి అమౌంట్ ఎలా పే చేయాలి? అమౌంట్ ఎలా పే చేయాలి అసలు? క్లయింట్ నుంచి మనకి ఏడబ్ల్యూఎస్కి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు? ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లయింట్ అడుగుతాడు నేను క్వశ్చన్. ఎలా అడుగుతాడు తెలుసా? క్లయింటే అడుగుతాడు. ఎలా తెలుసా? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రియల్ టైమ్ సినారియో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ సినారియో. ఎస్, ఒక మూవీ ఉంది. ఎక్సలెంట్ మూవీ, మంచి బ్లాక్ బస్టర్ అయిపోద్దని అంతా అర్థమైపోయింది. వెంటనే అది పూర్తి స్థాయిలో మంచి ఫిల్మ్ హీరో ఉన్నాడు ఆయన. ఇక హీరో హీరోయిన్ అందరూ మంచి మూవీ అబ్బా అది. అది ఈ నెల 27వ తారీఖు ఓటీటీలో రిలీజ్ అవబోతుంది. ఓకే ఓకే. ఇక ఎప్పుడైతే ఓటీటీలో 27వ తారీఖు రిలీజ్ అవబోతుందో మన కస్టమర్లు అందరూ ఎస్ ఈగర్ టు వెయిట్ వాచింగ్, మొత్తం వాచ్ చేయడానికి చూస్తూ ఉంటారు. అంటే కొత్త ఫిల్మ్ కదా, మంచి హీరో కదా, అప్పుడు ఏం చేస్తారు? ఎక్కువగా మంది వాచ్ చేస్తారు. అంటే ఏంది? ప్రపంచం మొత్తం ఈ సినిమా వైపే చూసింది. ప్రపంచం, గ్లోబ్. తెలుగు అనుకో, ఇక తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ ఈ మూవీ అప్పుడు. ఇప్పుడు మనం ఈ మూవీని మనం S3 బకెట్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, S3 బకెట్లో స్టోర్ చేస్తున్నాం. ఎస్ ఎస్. మరి S3 బకెట్లో స్టోర్ చేసినప్పుడు బాగానే ఉంది. నువ్వు నువ్వు లెట్సే ఏ ఏ కంట్రీకి ఈ మూవీ అనేది అందుబాటులో ఉంటుంది? ఎస్, అది కూడా నీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు సపోజ్ లెట్సే వాడు చెప్పాడు, అయ్యా ఈ మూవీ అనేది రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంది, ఒకే లాంగ్వేజ్ కాబట్టి తెలుగు వాళ్ళు మాత్రమే చూస్తాడు. బట్ ఈ తెలుగు వాళ్ళు కూడా తెలుగు స్టేట్స్లో మంచిగా ఉంటుంది. తర్వాత మిగతా ఏరియాలో ఎస్, వేరే దగ్గర ఎక్కడైనా సరే సింపుల్గా యుఎస్ స్టేట్లో, యూకే స్టేట్లో, ఆస్ట్రేలియా తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఈ తెలుగు మూవీ అందరికి అందుబాటులో ఉండాలి. ఫాస్ట్ యాక్సెసింగ్ జరగాలి. ఎందుకు? హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది. ఎప్పుడు వరకు? ఎస్, ఫస్టే వదిలేం కదా. అంటే 27వ తారీఖు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. 28వ తారీఖు కొంచెం ట్రాఫిక్ పెరిగిద్ది. 30వ తారీఖు ఇంకా పెరిగిద్ది. అలా 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 జరిగిన తర్వాత 30 డేస్ తర్వాత ట్రాఫిక్ ఉండదు ఇక. ఎందుకు? ఇది హోల్డ్ అయిపోద్ది. ఓకే ఓకే. అంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తున్నాడంటే, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఈ మూవీని దించారు కాబట్టి ఈ మూవీ అనేది చాలా మంది చూస్తారు కాబట్టి, బట్ దీనికి ఒక ప్రైజ్ ఉంటుంది అని చెప్పాడు వాడు. ఓకే ఓకే. ఎస్ ఎస్, దీని ప్రైస్ సపరేట్. అప్పుడు ఎప్పుడు దాకా మెయింటైన్ చేయమంటావు? నాకు 30 డేస్ చెయ్యి. అయితే ఈ 30 డేస్లో నేనేం చేస్తాను తెలుసా? ఎస్, పూర్తి స్థాయిలో ఎస్, చాలా కాఫీస్ మెయింటైన్ చేస్తా. ఇదే మూవీని నంబర్ ఆఫ్ కాఫీస్ వాళ్ళ వాళ్ళ కంట్రీస్ దగ్గరగా నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఆ కాఫీస్ అన్ని అందుబాటులో ఉంటాయి. దే కెన్ గెట్ ఇట్, దే కెన్ యాక్సెస్ ఇట్ దిస్ మూవీ వెరీ ఈజీలీ. అంతేగాని ఒక కాఫీ మనం మెయింటైన్ చేస్తే అక్కడున్న యుఎస్లో ఉన్న వ్యక్తి, ఇక్కడున్న ఈ వ్యక్తి, ఇక్కడున్న ఈ వ్యక్తి ఇదే కాఫీని చూడాలంటే కష్టం, రిస్క్ అయింది. బట్ టేకింగ్ మోర్ టైమ్, లెటెన్సీ. ఎస్, సింపుల్ చెప్పాలంటే పూర్తిగా లేట్ అవుతుంది. అందుకోసం టు అవాయిడ్ దిస్ సిచ్యువేషన్, ఎస్, మీకు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కాఫీ అందుబాటులో ఉంచే బాధ్యత నాది. పూర్తి స్థాయిలో నేను మెయింటైన్ చేస్తాను. 30 డేస్ మెయింటైన్ చేసినందుకు ఈ విధంగా ఛార్జెస్ ఇవ్వు. ఓకే. ఎందుకు డిఫరెంట్ కాఫీస్ మెయింటైన్ చేయాలి? నాకు పెర్ఫార్మెన్స్ కావాలి ఇప్పుడు అర్జెంటుగా. ఎవరు ఏ ప్లేస్ నుంచి ఇస్తో దీన్ని బ్రౌజ్ చేసినా సరే దిస్ మూవీ విల్ బి అవైలబుల్ ఫర్ ఆల్ ద కస్టమర్స్, ఫర్ ఆల్ ద మెంబర్స్, ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ అన్నట్టు. సో ఇలాగా ఒక ప్రైస్ ఉంటుంది అనుకోండి. ఓకే ఓకే. ఎస్ ఎస్. అప్పుడు వాడు అడుగుతాడు, ఎస్ బాస్, 30 డేస్ నీకు ఈ విధంగా ఇన్ని కాఫీస్ మెయింటైన్ చేసే పని అయితే నీకు ఇంత బిల్లు పే చేయాలా? అయితే 30 డేస్ ఈ విధంగా మెయింటైన్ చేసే, ఇన్ని కాఫీలు మెయింటైన్ చేసే పాలసీ ఉంది. దీన్ని ఒక పాలసీ అంటాం. ఆ పాలసీ పేరే ఎస్ ఎస్ బాస్, స్టోరేజ్ క్లాస్ అంటాం. ఆ స్టోరేజ్ క్లాస్ నేమే స్టాండర్డ్ అంటున్నాం. స్టాండర్డ్. స్టోరేజ్ క్లాస్ నేమ్ ఈజ్ స్టాండర్డ్. అంటే నేను స్టోరేజ్ క్లాస్ అనేది స్టాండర్డ్ తీసుకుంటే ఏడబ్ల్యూఎస్ పీపుల్ విల్ బి మెయింటైనింగ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్, ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్ లొకేషన్స్లో దీన్ని అంతా స్ప్రెడ్ చేసి వాళ్ళకు అందుబాటులో ఉంచే బాధ్యత తీసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడు ఇది స్టోరేజ్ క్లాస్ స్టాండర్డ్ అయినప్పుడు. దిస్ ఇస్ వాట్ వన్ కైండ్ ఆఫ్ పాలసీ దే ఇంట్రడ్యూస్డ్ ఇన్సైడ్ S3. ఎట్లా అనమాట. సో నేను స్టోరేజ్ క్లాస్ని ఇంకో క్లాస్ తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏమైంది? డిఫరెంట్ డిఫరెంట్ కాఫీస్ వాళ్ళు మెయింటైన్ చేయకుండా వాళ్ళు కాఫీస్ తగ్గిస్తారనమాట. లెస్ కాఫీస్, లెస్ నెంబర్ ఆఫ్ కాఫీస్.
లెస్ నెంబర్ ఆఫ్ కాపీస్, దే మెయింటైన్ ద లెస్ నెంబర్ ఆఫ్ కాపీస్ బికాస్ ఇది అయిపోయేసరికి ఎస్ ఇప్పుడు మనకి అర్జెంటుగా మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్ షేక్ చేయడానికి ఇంకొక మూవీ వచ్చింది. ఇప్పుడు జనాలందరూ ఈ మూవీ చూడరు, ఈ మూవీ చూస్తారు. అప్పుడు దీనికి మళ్ళీ స్టాండర్డ్ క్లాస్ అప్లై చేసుకుంటా. అప్పుడు 30 డేస్ వరకు ఇంత బిల్లు పే చేస్తా. 30 డేస్ తర్వాత ఇక నాకు అవసరంలా, సింపుల్గా మెయింటైన్ చేసుకుంటా. ఎందుకంటే 30 డేస్ తర్వాత ట్రాఫిక్ తగ్గిద్ది. అది ఏదైనా, అది స్పాటిఫై అయినా, అది ఇంకోటైనా, అది ఇంకోటైనా, ఇప్పుడు నేను ఎస్ ఏదైతే చెప్పానో విషయాలన్నీ కూడా ఆ విధంగానే మెయింటైన్ అవుతా ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. స్టాండర్డ్ క్లాస్ మార్చుకుంటా. స్టాండర్డ్ క్లాస్ మార్చుకుని అనుకో, అప్పుడు నాకు బిల్లు తగ్గిద్ది. ఐ విల్ గెట్ ద వెరీ లెస్ బిల్. వై? క్లయింట్ ఇదే అడుగుతాడు. 30 డేస్ దాకా ఇంతమందికి సర్వ్ చేస్తే ఈ బిల్ ఉంటుంది, 30 డేస్ 31st నుంచి ఇంతమందికి సర్వ్ చేస్తే ఈ బిల్ ఉంటుంది అనే విధంగా ఏడబ్ల్యూఎస్ వాడు మనకి బిల్లింగ్ ఇస్తాడనమాట. ఇవన్నీ నేను చూపిస్తా ఎక్సలెంట్గా. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్టాండర్డ్ క్లాస్ అనేది ఉంది. ఏది? స్టోరేజ్ క్లాస్ అనేది స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్. తర్వాత నెక్స్ట్ క్లాస్ ఒకటి ఉంది, దాని పేరు ఏంటంటే, దాని పేరు ఎస్ ఫండ్. అంటే నంబర్ ఆఫ్ కాపీస్ తగ్గించడం, తగ్గించే క్లాస్నే మనం ఏమంటామంటే ఎస్ ఫ్రెండ్స్, రెడెండెన్సీ. రెడెండెన్స్ అర్థమైంది? రెడెండెన్సీ స్టోరేజ్ క్లాస్. రెడెండెన్సీ స్టోరేజ్ క్లాస్ అంటారు దాన్ని. రిడెండెన్సీ అంటే ఏంది అసలు? సింపుల్గా చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, రిడెండెన్సీ అంటే డూప్లికేట్. రెడ్యూస్డ్ రిడెండెన్సీ, దట్ మీన్స్ వాట్? రెడ్యూస్డ్ రిడెండెన్సీ. ఓకే, రెడ్యూస్డ్ రిడెండెన్సీ అట్లా అన్నాడు వాడు. రెడ్యూస్డ్ రిడెండెన్సీ అంటే అర్థం ఏంది తెలుసా బాబు? రెడ్యూస్ అంటే ఏంది? తగ్గించడం. రెడ్యూస్, డిక్రీజింగ్, రెడ్యూసింగ్ అంటే తగ్గించడం. అంటే నెంబర్ ఆఫ్ కాపీస్ని తగ్గించు. దీని క్లాస్ పేరు ఏంది? రెడ్యూస్డ్ రిడెండెన్సీ క్లాస్. రెడెండెన్సీ క్లాస్, రెడ్యూస్డ్ రెడెండెన్సీ అంటే, రెడెండెన్సీ అంటే డూప్లికేట్ కాపీలు తగ్గించు అని అర్థం. రెడెండెన్సీ అంటే ఏంది? రెడెండెంట్ డేటా అంటే డూప్లికేట్ డేటా. డూప్లికేట్ కాపీస్ని తగ్గించు. అక్కడ ఏం జరిగింది? ఇందాక స్టాండర్డ్లో డూప్లికేట్ కాఫీని ఎక్కువ చేశారు. ఎక్కువ చేయడం వల్ల ఎంతో మందికి అవి ఉపయోగపడాయి. ఇప్పుడు ఏంది? ఇన్ని డూప్లికేట్ కాఫీస్ నాకు వద్దు, ఓకే, తక్కువ డూప్లికేట్ కాఫీస్ని మెయింటైన్ చేయి, లైక్ దిస్, సింపుల్గా ఇట్లా. ఎస్ ఎస్, అంటే తక్కువ డూప్లికేట్ కాఫీని మెయింటైన్ చేయమంటే రెడ్యూస్ ద డూప్లికేట్ కాఫీస్, రెడ్యూస్ ద డూప్లికేట్ కాఫీస్. సో రెడ్యూస్ ద డూప్లికేట్ కాఫీస్ అంటే తక్కువ కాఫీస్ నువ్వు మెయింటైన్ చేయి. అంటే మనం ఆ డేటా మీద ఈ ఈ క్లాస్ అప్లై చేయాలి. ఈ స్టోరేజ్ క్లాస్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా జరిగిపోద్ది. 30 డేస్ తర్వాత మన ప్రమేయం లేకుండానే ఆ క్లాస్ నుంచి ఈ క్లాస్కి పడిపోద్ది అనమాట. అప్పుడు తక్కువ కాపీస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ క్లాస్ నుంచి ఈ క్లాస్కి పడిపోద్ది. లెట్సే ఇక్కడ మనకి ఎస్ ఒక 10 కాపీలు మెయింటైన్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ఒక రెండో మూడో మెయింటైన్ అవుతూ ఉంటాయి. అంటే అట్లా సింపుల్గా నేను చెప్తా ఇవన్నీ. దీనికి మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత, లిమిట్ ఎంత అన్నీ ఉన్నాయి. బట్ యూనిట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రెడ్యూస్డ్ రిడెండెన్సీ, వాట్ ఈస్ దిస్? రెడ్యూస్డ్ రిడెండెన్సీ క్లాస్. సో రెడ్యూస్డ్ రిడెండెన్సీ క్లాస్ అంటే ఫ్రెండ్స్, సో రెడ్యూస్ ద మల్టిపుల్ కాపీస్ ఫ్రెండ్స్, రెడ్యూస్ ద మల్టిపుల్, దట్ మీన్స్ వాట్? రిమూవ్ ద, అంటే తక్కువ కాఫీలు మెయింటైన్ చేయండి అని అర్థం, అంతే. రెడ్యూస్డ్ రిడెండెన్సీ అంటే మెయింటైన్ ద లెస్ కాఫీస్ ఆఫ్టర్ 30 డేస్. 30 డేస్కి ముందేమో ఎక్కువ కాఫీస్ మెయింటైన్ చేయి. ఎందుకంటే ఇప్పుడే ఇది మూవీ హాట్గా ఉంది, హాట్ మూవీ కాబట్టి ఎక్కువ కాఫీస్ మెయింటైన్ చేయి. ఎక్కువ ఎక్కువ అంటేనేమో ఆ స్టోరేజ్ క్లాస్ ఈ డేటా మీద అప్లై చేయాలా, ఈ ఆబ్జెక్ట్స్ మీద మనం అప్లై చేయాలి. ఏమని? స్టోరేజ్ క్లాస్ స్టాండర్డ్ అప్లై చేయాలా. ఓకే ఓకే, ఎప్పుడు దాకా? నేను 30 అని ఇస్తే 30 డేస్ పీరియడ్ దాకే ఇది. కానీ స్టోరేజ్ క్లాస్ నువ్వు స్టాండర్డ్ అప్లై చేసావంటే బిల్ ఎక్కువైద్ది. ఓకే ఓకే, బిల్లింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్. అందుకని ముందున్న 30 డేస్ వరుసలో స్టోరేజ్ క్లాస్ స్టాండర్డ్ పెడితే 30 డేస్ వరకు ఈ మూవీ అందరికి అందుబాటులో ఉంటుంది, చక్కగా చూస్తారు, నో ప్రాబ్లం. 30 డేస్ తర్వాత బిల్లింగ్ చేంజ్ చేసుకోవాలా, అంటే లెస్ కాఫీస్ తగ్గించుకోవాలి. ఇక్కడ ఈ కాఫీస్ని ఎస్ ఒకటి రెండు ఇట్లా ఇలా సింపుల్గా మెయింటైన్ చేస్తా. దీన్నే వాడు ఏమంటున్నాడంటే రెడ్యూస్డ్ రెడెండెన్సీ క్లాస్ అంటాడు. రెడ్యూస్డ్ రెడెండెన్సీ క్లాస్. రెడెండెన్సీ అంటే, రెడెండెంట్ అంటే డూప్లికేట్ అని అర్థం బాస్. ఈ క్లాస్ మెయింటైన్ ఎప్పుడైంది? నేను రాసుకుంటే ఇక్కడ అమ్మా 31 డేస్ నుంచి 90 డేస్ దాకా ఈ క్లాస్లో పెట్టేసేయి.
90 డేస్ దాకేనా, ఆ 90 డేస్ దాకా చాలమ్మా, ఈ మూవీ ఓవర్ అయిపోయింది. ఆ హీరోకి హీరోయిన్ కూడా ఎస్ అంత ఇది విషయం ఏం లేదు. 30 డేస్ వరకు మాత్రం ఇంత బిల్లింగ్, 30 డేస్ తర్వాత ఈ బిల్లింగ్ చాలు అంటే లెస్ నెంబర్ ఆఫ్ కాపీస్ మెయింటైన్ చేయని చెప్తున్నాం ఎవరికి, AWS S3కి. సచ్ వే దాట్ AWS S3 మనం ఎస్ ఉపయోగిస్తున్నాం అనమాట. సార్ ఇంకో క్లాస్ ఏమైనా ఉందా? ఉంది, ఇంకో క్లాస్ కూడా ఉంది. గ్లేషియర్. ఓహోహో, గ్లేషియర్ ఇది ఇంకొక క్లాస్. అంటే 91 నుంచి సంథింగ్ కాల్ 200 డేస్ వరకు ఈ క్లాస్ మెయింటైన్ చేయి. ఓకే ఓకే. అంటే ఇట్లాగా మనకి గ్లేషియర్ కూడా ఉంది. ఓహోహో, గ్లేషియర్ అంటే ఇంకేం తెలుసా? మన డేటా డైరెక్ట్గా మ్యాగ్నెటిక్ టేప్స్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ దాకా అయితే SSD డిస్క్లో ఉందని చెప్పాను కదా. ఇప్పుడు మ్యాగ్నెటిక్ డిస్క్లోకి స్టోర్ అయిపోద్ది డేటా, అంటే అటు మారిపోద్ది. ఇక అక్కడి నుంచి యాక్సెస్ జరిగిద్ది అనమాట. ఓకే, గ్లేషియర్ అంటే ఏంది మనకి? ఇప్పుడు ఏంది, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉంది బాస్, ఇప్పుడు 2021 మూవీ ఉంది, 21లో ఒక మూవీ రిలీజ్ అయింది. 2021లో ఉన్న మూవీని ఎవరైనా చూస్తారా? నోవే. ఓల్డ్ సినిమాలు ఎవరైనా చూస్తారా? చూడరే. కొత్తయే చూస్తూ ఉంటారు. తక్కువ మంది చూస్తూ ఉంటారు. అలా తక్కువ మంది కోసమైనా సరే ఈ డేటా ఉండాలి కాబట్టి ఎస్, నేను వాటిని మ్యాగ్నెటిక్ డ్రైవ్స్లో స్టోర్ చేసుకునే మాదిరిగా స్టోరేజ్ క్లాస్ని సెట్ చేసుకుంటా. మ్యాగ్నెటిక్ డ్రైవ్స్లో స్టోర్ అవుతా ఉంటుంది డేటా. మ్యాగ్నెటిక్ డ్రైవ్స్లో స్టోర్ అవడం అంటే, మ్యాగ్నెటిక్ డ్రైవ్ అంటే ఏంది? అది సీక్వెన్షియల్ అప్రోచే. మ్యాగ్నెటిక్ టేప్స్ డిస్క్లు కానీ సీక్వెన్షియల్ అప్రోచ్ అయినా AWSలో ఉన్న ఈ మ్యాగ్నెటిక్ టేప్స్ డ్రైవ్స్ చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. సచ్ వే దట్ దే ఆర్ ఆపరేటింగ్. కాబట్టి ఈ డిస్క్లో ఉన్న నీ డేటాని ఎస్ నువ్వు ఫాస్ట్గానే రైట్ చేయొచ్చు, ఫాస్ట్గానే చూడొచ్చు కూడా.